దేశీయంగా సెమీకండక్టరేతర ప్రాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల ఉత్పత్తి పెంచేందుకు 22,919 కోట్ల కేటాయింపులతో ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాసివ్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ ప్రోత్సాహకానికి తలపెట్టిన తొలి పథకం ఇదే. 6 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకం ద్వారా 59,350 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 91,600 మందికి ఉద్యోగాలొస్తాయని మంత్రి తెలిపారు. టెలికాం, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, వాహన, వైద్య పరికరాలు, విద్యుత్ రంగాల అవసరాలను ఇది తీరుస్తుందన్నారు. 4.56 లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ఈ పథకం ఊతం ఇవ్వగలదని వివరించారు. వచ్చే 3 వారాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పథకాన్ని ప్రభుత్వం నోటిఫై చేయనున్నట్లు వైష్ణవ్ తెలిపారు.